నమస్కారం. ఎఖార్ట్ టోల్ రాసిన ది పవర్ ఆఫ్ నౌ పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన భావన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే వర్తమాన శక్తి. గతం, భవిష్యత్తులనే మానసిక కాలాన్ని విడిచిపెట్టడం ఎలాగో అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ భావనల మధ్య తేడాను తెలుసుకోవాలి. మన దైనందిన జీవిత అవసరాల కోసం మనం వాడుకునే కాలాన్ని గడియారపు సమయం, క్లాక్ టైం అంటారు. గతాన్ని పట్టుకుని వేలాడటం, భవిష్యత్తు గురించి నిరంతరం ఊహల్లో బతకడమే మానసిక కాలం, సైకలాజికల్ టైం. గడియారపు సమయాన్ని మనం నిర్మాణాత్మకంగా వాడుకోవచ్చు. ఉదాహరణకు, ఎవరినైనా కలవడానికి సమయం నిర్ణయించుకోవడం లేదా ఒక ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవడం. పనులు, ప్రయాణాల కోసం ప్రణాళికలు వేసుకోవడంలో గడియారపు సమయం ఉపయోగపడుతుంది. చేసిన తప్పులనే మళ్లీ చేయకుండా గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమించడం కూడా గడియారపు సమయం వాడుకోవడంలో భాగమే. గతాన్ని, భవిష్యత్తును పట్టించుకోకుండా బతకలేని ఈ లౌకిక జీవితంలో కూడా వర్తమానం, ఈ క్షణం మాత్రమే అత్యంత కీలకమైనది. గతం నుంచి నేర్చుకున్న ఏ గుణపాఠమైనా ఆచరణలో పెట్టేది ఇప్పుడే, ఈ వర్తమాన క్షణంలోనే. అలాగే భవిష్యత్తు లక్ష్యాల కోసం వేసే ప్రణాళికలైనా, చేసే కృషైనా జరిగేది ఇప్పుడే, వర్తమానంలోనే. ఆత్మజ్ఞానం పొందినవారి దృష్టి ఎప్పుడూ వర్తమానం మీదే ఉంటుంది. వారు గడియారపు సమయాన్ని వాడుకుంటారు, కానీ మానసిక కాల ప్రభావం నుంచి విముక్తి పొంది ఉంటారు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియకుండానే గడియారపు సమయాన్ని మానసిక కాలంగా మార్చుకోకూడదు. గతంలో ఒక తప్పు చేసి దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటే మీరు గడియారపు సమయాన్ని సరిగ్గా వాడుకున్నట్లే. ఆ తప్పునే మనసులో పెట్టుకుని పదే పదే కుమిలిపోవడం, మిమ్మల్ని మీరు నిందించుకోవడం చేస్తే మాత్రం అది మానసిక కాలంగా మారుతుంది. ఇది అహంకారంతో ముడిపడి ఉంటుంది. పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇతరులను క్షమించలేకపోవడం అనేది ఈ మానసిక కాలం మనపై మోపే అతిపెద్ద భారం. ఒక లక్ష్యం కోసం శ్రమించడం మంచిదే, కానీ ఆ లక్ష్యం మీ వర్తమానంలోని సంతోషాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం శ్రమించడం, ఈ క్షణంలో వేస్తున్న ప్రతి అడుగు మీద పూర్తి ధ్యాస పెట్టడం అనేది గడియారపు సమయాన్ని వాడుకోవడమే. మీ సంతోషం, సంతృప్తి ఆ లక్ష్యం నెరవేరితేనే దక్కుతాయన్నట్లు భవిష్యత్తు మీదే మితిమీరిన దృష్టి పెడితే మీరు వర్తమానాన్ని గౌరవించడం మానేసినట్లే. అప్పుడది ఒక అంతులేని ఆరాటంగా మారిపోతుంది. కాలమనేది పూర్తిగా ఒక భ్రమ అన్నప్పుడు అది అతి సామాన్యమైన ఒక వాస్తవాన్ని గుర్తుచేస్తుంది. ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకుంటే మీ మనసు సృష్టించిన సమస్యలను అది ఛేదించగలదు. వర్తమానంలో జీవించినప్పుడు మాత్రమే మన చుట్టూ వికసించే సృష్టి అందాలను మనం ఆస్వాదించగలం. దారి పక్కన పూసే పూల సువాసనలనైనా ఆస్వాదించగలం. మళ్లీ చెబుతున్నాను, ఎప్పటికీ మీ చేతిలో మిగిలి ఉండేది ఈ క్షణం మాత్రమే. మీ జీవితం ఈ క్షణం కాకుండా మరొకటి అయిన సందర్భం ఎప్పుడైనా ఉందా?